సార్ సోనియా గాంధీ గారు మొన్న వచ్చి స్పీచ్ ఇచ్చిపోయారు కదా, మీరు అన్నారు కదా మా ఓట్లతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారు. మొత్తం మీద ఆమె స్పీచ్ మీకు ఎలా అనిపించింది సార్? ఆమె స్పీచ్ అంతా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివింది ఆమె. చంద్రబాబు ఏది రాసిచ్చిండో అదే చదివింది ఆమె. ఆమె వచ్చి తెలంగాణ గురించి మాట్లాడక తెలంగాణ ఓట్లు అడుగుతుంది ఆమె. ఆంధ్రకు స్పెషల్ స్ట్రాటజీ ఇస్తుందట, మనం ఓట్లు వేయాలట. అంటే మనకు తెలంగాణ స్పెషల్ స్ట్రాటజీ అవసరం లేదా? మా వెనుకబడిన ప్రాంతానికి మాకేమి ఇయ్యవా? మా గురించి ఏం మాట్లాడలేదు ఎందుకు సోనియా? మా ప్రాంతం గురించి మాట్లాడలే, మా ప్రజల గురించి మాట్లాడలే, కేవలం కేసీఆర్ మీద దుమ్మెత్తిపొచ్చే మాటలు తప్పి అది చంద్రబాబు రాసిచ్చింది చదివింది ఆమె అంతే. ఆమెకు ఈ రాజశేఖర రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బిడ్డ నువ్వేం చేస్తావు? తెలంగాణ బిడ్డ ఎవరా నువ్వు? జానారెడ్డి తెలంగాణ బిడ్డ, జయపాల్ రెడ్డి చాలా పెద్ద లీడరు, ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ కొరకు స్పెషల్ స్ట్రాటజీ ఎందుకు అడుగుతలేరు మీరు? ఆంధ్రకి అడుగుతున్నారు మీరు కానీ తెలంగాణకి ఎందుకు అడుగుతలేరు? ఆమెకు చెప్పరా తెలంగాణ కూడా వెనుకబడిన ప్రాంతం, దీనికి కూడా కొంత డెవలప్మెంట్ కొరకు ఆలోచిస్తామని చెప్పాను అనాలి కదా. నువ్వు వచ్చి తెలంగాణ మీటింగ్ పెట్టి ఆంధ్రోళ్లకు ఇస్తానంటే తెలంగాణ వాళ్ళంతా పిచ్చోళ్ళా? తెలంగాణ వాళ్ళు ఎందుకు వేస్తారు ఓట్లు కూటమికి? కాంగ్రెస్కి ఎందుకు వేస్తారు? కాంగ్రెస్కు పోయినసారి ఎలక్షన్లో ఏ గుణపాఠం వచ్చిందో ఇప్పుడు కూడా అదే గుణపాఠం వస్తుంది. వాళ్ళు గెలిచే క్వశ్చన్ లేదు. ప్రజలు బాగా తెలివి కల్లోళ్ళు, ప్రజలు అర్థం చేసుకుంటారు, మేధావులంతా అర్థం చేసుకుంటారు, ఆలోచన చేస్తున్నారు. అరే ఇదేం పాపం వచ్చి ఈడ ఆంధ్రుల గురించి మాట్లాడుతుంది ఇవా, తెలంగాణ మీటింగ్ పెట్టుకొని తెలంగాణ గురించి నువ్వు ఆంధ్రలో పోయి మాట్లాడవి కానీ ఈడ మాట్లాడితే ఎట్లా? అంటే వాడు కూటమికి వచ్చిండు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా వాడు కూడా వస్తుంది కాబట్టి వానికి ఏమైనా సపోర్ట్ చేస్తానంటుంది. మరి బీజేపీకి మేము తాకట్టు పెట్టాం, నువ్వు కాంగ్రెస్కి తాకట్టు పెట్టావు కదా. తెలంగాణ కాంగ్రెస్ని తీసుకుపోయి సోనియా గాంధీ దగ్గర తాకట్టు పెట్టాం. ఇలా ఏం చేయాలన్నా సోనియా గాంధీ పర్మిషన్ లేనిది కాదు. కానీ మేము మాకు ఇక్కడనే గల్లీలే మా నాయకులు ఏం చెప్తే చేస్తాం. అందుకొరకే మాకు ఈ స్వేచ్ఛ ఉండబట్టే తెలంగాణను ఈ 4 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేయగలిగినాం, ఇన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకోగలిగినాం. ఇంత ఇలా 17.17 గ్రోత్ రేట్, 29 రాష్ట్రాల్లో ఇంత గ్రోత్ రేట్ ఎక్కడ లేదు. అది ఎందుకు మాట్లాడలేదు సోనియా గాంధీ? ఇక్కడ మంచి గ్రోత్ రేట్ ఉందని ఎందుకు మాట్లాడలే? నెగిటివ్ మాట్లాడే, పాజిటివ్ కూడా మాట్లాడనే లేదు నువ్వు. 29 రాష్ట్రాలు ఎక్కడ కూడా డబుల్ డిజిట్ లేదు గ్రోత్ రేట్, సింగలే ఉంది. ఒక ఛత్తీస్గఢ్ ఉంది, మేము ఉన్నాం. ఇంత పెద్ద గ్రోత్ రేట్ వస్తే ఎందుకు వచ్చింది? ఎట్లొచ్చింది? 4 ఏళ్లలో ఇంత గ్రోత్ రేట్ ఎట్లా పెరిగింది? మీ గవర్నమెంట్లో ఉండగా ఎందుకు రాలే గ్రోత్ రేటు? మీరు పనిచేయలే, మీకు ఆలోచన లేదు, మీకు మెదడు లేదు, మీకు ఆలోచన విధానం బాగలేదు. మీరు ఎంతసేపు సంపాదించుకోవడమే, తినడమే, మింగడమే. జలయజ్ఞం అన్నారు, ధనయజ్ఞం చేసిండ్రు. మీరు అదే, మీకు అన్ని స్కామ్లలో ఉన్నారు మీరు. మా గవర్నమెంట్లో ఒక్క స్కామ్ లేదు, ఒక్క కరప్షన్ లేదు, ఒక్కటి ఏడలేదు. ఊకనే మా మీద ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే కోర్టులో ఛాలెంజ్ చేయండి, కోర్టులో వేయండి కేసు వేసి జైలుకు పంపండి. మరి ఊకనే ఆరోపణలు చేస్తే అయిపోద్దా? పేపర్లలో టీవీలలో చెప్తే అయిపోద్దా? ఆరోపణలు నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుల కేసు వేయవు. సుప్రీంకోర్టు, హైకోర్టు 2 ఉన్నాయి, ఎందుకు వేస్తలేవు? మరి ఢిల్లీ గవర్నమెంట్కి ఇవ్వవా? మా మీద కంప్లైంట్ ఇచ్చాయి, అయ్యదు. ఢిల్లీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ అంటే మరి మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఎవడైనా గవర్నమెంటే కదా. నువ్వు కాంగ్రెస్ ఉంటే నువ్వు ఇంకోని చేస్తున్నావా? నువ్వేంది, అంతే కదా పద్ధతి. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ వాళ్ళని అబద్ధాలు మాట్లాడుతున్నారు, శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలుసు, వాళ్ళు అనుభవిస్తున్నారు. మా స్కీములు, మా కార్యక్రమాలు అన్నీ అనుభవిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు కారుకే ఓట్లేస్తారు, కేసీఆర్నే ముఖ్యమంత్రి చేస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of
fun entertainment and content. Do watch iDream.